ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల వెళ్లనున్నారు. రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తిరుమలకు రానున్న క్రమంలో టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకి శ్రీవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి తిరుమలకి వెళ్లనున్నారు చంద్రబాబు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకి చేరుకోనున్నారు. రేపు తిరుమల శ్రీవారిని 7 గంటల ప్రాంతంలో దర్శనం చేసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధనలక్ష్మి, నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా తిరుమలకి రాబోతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు ఆయన తిరుమలకు చేరుకుంటారు. ఇక్కడ పద్మావతి అతిథి గృహాల సమీపంలోని గాయత్రి అతిథి గృహంలో ఆయన బస చేయడం జరుగుతుంది. రాత్రి ఇక్కడే బస చేసి ఉదయం 7 గంటలకంతా ఆయన ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే శ్రీవారిని దర్శించుకునే సందర్భంగా కూడా కొంతమంది మంత్రులు కూడా ఆయనతో ఉంటారని ఒక సమాచారము. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన సీఎంతో కలిసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళందరికీ కూడా వచ్చిన విఐపీలందరికీ కూడా పద్మావతి అతిథి గృహాల సమీపంలో ఈ బస ఏర్పాట్లు అనేటివి చేయడం జరిగింది. రాత్రి 9 గంటలకి ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే కూడా భారీగా ఆయనకి స్వాగతం పలకడానికి ఇటు టీడీపీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికి భారీ అంటే ఘన స్వాగతం పలికి తిరుమలకి రావడం జరుగుతుంది. అయితే తిరుమలలో రాత్రి కొందరు ముఖ్య నాయకులు కూడా చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ధనలక్ష్మి, అయితే శ్రీనివాస్, రేపు చంద్రబాబు దర్శనం అనంతరం కార్యక్రమాలు ఇంకేమైనా ఉండబోతున్నాయా తిరుమలలో, లేదంటే ఆయన తిరిగి విజయవాడకి చేరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఆయన నేరుగా తిరుపతి ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఆ తర్వాత విజయవాడకి ప్రయాణం అవుతారని సమాచారము. మొత్తంగా ఇక్కడ దాదాపు దర్శనం కేవలం దర్శనం మాత్రమే ఉంటది. ఇతర కార్యక్రమాలు అనేటివి ఎటువంటి సమావేశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.